జీవీఆర్ న్యూస్కు స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించాలన్న సంకల్పంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేదవారికి వైద్యానికి అందిస్తున్నట్లు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు అన్నారు. తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితుల ఇళ్లకు వెళ్ళి చెక్కుతో పాటు స్వీట్ ప్యాకెట్ను కూడా ఇచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తున్నారు ముప్పుడు వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎవరైతే పేదవారు తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళు వైద్యం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారాగా కవర్ కానిటువంటి వ్యాధులు కానీ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నటువంటి నిరుపేద మరియు మధ్యతరగతికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ కింద వాళ్ళ యొక్క వైద్యం చేయించుకోవడానికి అమౌంట్ ఇవ్వటం అనేది 14-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో చేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో దాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు. తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎవరైతే వివిధ వ్యాధులతోటి హాస్పిటల్ పాలై వైద్యం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎంఆర్ఎఫ్లు ఇవ్వాలని చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా 10 రోజులకు ఒక్కసారి మేము ప్రజలు పెట్టుకున్నటువంటి అర్జీల్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి చెక్కులు తీసుకొచ్చి స్వయంగా మరి వారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించి స్వీట్ బాక్స్ ఇచ్చి ఆరోగ్య యోగక్షేమాలు తెలుసుకుని మరి వారికి చెక్కులు అందజేస్తున్నాం. 10 రోజులకు ఒకసారి సుమారుగా ఈ చెక్కుల కార్యక్రమం, పంపిణీ కార్యక్రమం అనేది ప్రతి గ్రామానికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి దీన్ని వాళ్ళ యొక్క యోగక్షేమాలు ఆరోగ్య సమాచారం తెలుసుకుని మరి ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తాళ్లపూడి మండలంలో దాదాపుగా 80 మందికి ఈ వారంలో వచ్చిన చెక్కులు ఇస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి సుమారుగా 8 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఈరోజు ఈ మండలంలో చెక్కులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రక్కలంక, తాళ్లపూడి, అదేవిధంగా వేగేశ్వరం, బల్లిపాడు, పెద్దేము, అదేవిధంగా తిరుడుమెట్ట ఈ గ్రామాలకు సంబంధించి ప్రజలందరూ కూడా ఇస్తూ ఉన్నాం. వీటితో పాటు గ్రామాలు వచ్చి ప్రజలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు, గ్రామ సమస్యలు కూడా తెలుసుకోవచ్చు అని చెప్పిన ఆలోచనతో కూడా ఈ యొక్క ప్రోగ్రాం గతం నుంచి కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు వేగేశ్వరం గ్రామం వచ్చినప్పుడు యానాథ్ కాలనీ, ఇక్కడికి వచ్చినప్పుడు చర్చిపేట ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ